హలో, వెల్కమ్ టు రుత్వికేశ్వర్ ఛానల్. నేను ఈరోజు మెంతాకు చపాతీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా మెంతాకు లీవ్స్ అన్నీ తీసుకొని సెపరేట్ చేసుకొని అందులో ఎంత కావాలో నేను కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను. తీసి 2-3 టైమ్స్ వాష్ చేసుకొని చాపింగ్ బోర్డ్లో వేసుకున్నాను. ఒకవేళ చాపింగ్ బోర్డ్ లేకపోతే చిన్నగా కట్ చేసుకోండి చాక్తో. అందులో వేసుకుంటే చిన్న కట్ అవుతాయి. నెక్స్ట్ ఇది తీసేసి బౌల్లో వేసుకొని ఆకంతా తీసుకొని బౌల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాపింగ్ బోర్డ్తో 5-6 టైమ్స్ అలా చేస్తే లీవ్స్ అన్నీ మెత్తగా అయిపోతే అదే మనం కట్ చేసుకున్నామంటే చిన్న ముక్కలుగా ఉంటాయి అనేసి ఇందులో అయితే బాగా కట్ అవుతాయి అనేసి ఇందులో చాపింగ్ బోర్డ్లో వేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ ఆకంతా తీసుకొచ్చి ఒక బౌల్లో వేసుకొని అందులో మొత్తం నీట్గా తీసేసి బౌల్లో వేసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. నెక్స్ట్ జీరా 1/2 టీ స్పూన్ బాగా చేతితో స్మాష్ చేసి వేసాను ఫ్రెండ్స్. తర్వాత వాము 1/2 టీ స్పూన్ బాగా స్మాష్ చేసి వేసాను ఫ్రెండ్స్. తర్వాత చిల్లీ 3, జింజర్ చిన్న ముక్క బాగా దంచేసి మిక్సీలో, ఇది చిన్న క్వాంటిటీ అనేసి మిక్సీ చేయలేదు, దంచేసి వేసుకున్నాను ఫ్రెండ్స్. దాని తర్వాత 1 స్పూను నువ్వులు వేసుకున్నాను. 2 స్పూన్స్ కర్డ్ పెరుగు వేసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని బాగా మనము కలుపుకోవాలి. కలిపాక దాంట్లో జల్లించి పెట్టిన గోధుమ పిండి వేసుకున్నాను. వేసుకొని బాగా ఇదంతా మిక్స్ అయినట్టు ఫస్ట్ మనం కలుపుకోవాలి. దాని తర్వాత కొద్దిగా మనం క్వాంటిటీ చూసుకుంటూ వాటర్ వేసుకుంటూ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ ఎక్కువైపోతే మళ్ళీ పిండి వేసుకోండి ఫ్రెండ్స్. నాకు ఇక్కడ వాటర్ సరిపోయింది క్వాంటిటీ. దాని తర్వాత 1 or 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కలిపేసి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోండి. దీని తర్వాత చిన్న పీసెస్గా తీసుకొని రౌండ్ బాల్స్ ఇలా చేసుకొని ఒక్కొక్కటి నీట్గా ఫస్ట్ నీట్గా రాదు ఫస్ట్ది. దాని తర్వాత నీట్గా చపాతీలా చేసుకున్నాక ప్యాన్ పెట్టుకొని మనం చేసిన ఇది చపాతీ అనేది వేసేసి ప్యాన్ పైన వేసి అటు ఇటు కాల్చిన తర్వాత ఆయిల్ వేసుకొని మళ్ళీ తీసేయాలి ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది.